మీ పేరు ఏం పేరు మేడం? నా పేరు అరుణ అండి. నేను ఎక్కడ స్టేట్ ఇక్కడే హైదరాబాద్. చూస్తున్నాం ఈ రోజు కేసీఆర్ గారికి సంబంధించిన కాళేశ్వరం విచారణ పేరిట ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు ఏంటి దీని మీద నిజంగా కక్ష సాధింపు చర్య అనుకోవాలని ఎట్లా అనుకోవచ్చు? ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్య అండి. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా అది సంచలనం అవుతుంది రాజకీయాల్లో. అట్లాంటిది అంత పెద్ద వ్యక్తిని, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఆత్మబంధువు, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, అట్లాంటి కేసీఆర్ గారిని ఒక కమిషన్ ముందు నేను నిలబెట్టి దాన్ని నిరూపించుకోవడం కోసం, అతని ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అంత పెద్ద మనిషిని ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎంటైర్ తెలంగాణ ఇక్కడికి వచ్చి కూర్చుందండి కేఆర్ భవన్ ముందు. మీరు పొద్దున్న నుంచి చూస్తే మార్నింగ్ 7 నుండి ప్రజలందరూ రావడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వరకు మొత్తం ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ జరగడం జరిగింది, ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ గారి వెంట ఉంది. కాళేశ్వరం కూలేశ్వరం అని విష ప్రచారం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ మణకచర్ల ప్రాజెక్ట్ ఆపు. నీ గురువు రేవంత్ రెడ్డి మోడీ చెప్పినట్లు వినడం కాదు. అప్పటికప్పుడు నీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్దాం. అప్పుడు తెలుస్తుంది నీ సత్తా ఏంటిదో, కేసీఆర్ గారి సత్తా ఏంటిదో. కేసీఆర్ గారితో పెట్టుకున్న బిడ్డ నీ బతుకు బస్టాండ్ అయిపోయిందని నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమంటారంటే దీని మీద కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ పిల్లర్ మీద కుట్ర జరిగింది, కాంగ్రెస్ నాయకులు దీన్ని పేల్చేసే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి కూడా నేను నమ్మాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటారు. అవును, అది ముమ్మాటికి వాస్తవం అండి. కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడినరో మేడిగడ్డ ప్రాజెక్టును అక్కడ బాంబు పెట్టి వాళ్ళే పేల్చేసి దాన్ని మొత్తం స్పాయిల్ చేసి అదొక విఫల ప్రయత్నంగా చూపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దానివల్ల బనకచెర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి అటు ఏపీకి ప్రయోజనాలు చేకూర్చడం కోసం ఆ రేవంత్ రెడ్డి గారు ఇంత దారుణమైన కక్షకు కుట్ర పండుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్నారు. ముందు తన స్పీచ్ ముందు కానీ తర్వాత కానీ జై తెలంగాణ అన్నారు. తెలంగాణ జెండాను ఎత్తని మనిషి సీఎం సీట్ లో ఉన్నారు. ఏదో కనకపు సింహాసనం మీద శునకాన్ని తీసుకొని కూర్చోబెట్టినట్టే అయ్యింది రేవంత్ రెడ్డి పరిస్థితి. కాబట్టి ముప్పాటికి ఇది కుట్రపూరితం అండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్నది అది కేవలం కాంగ్రెస్ బీజేపీ ఆడిస్తున్న నాటకం తప్పితే అది కాళేశ్వరం అనేది తెలంగాణకు అసెట్. తెలంగాణ గర్వ ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే అంత పెద్ద ప్రాజెక్టుని కడితే చాలా గర్వంగా చెప్పుకుంటుంది, అప్రిషియేట్ చేస్తుంది. కానీ వీళ్ళేందో తను మొత్తము చాలా విఫల ప్రయత్నంగా చూపిస్తున్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్క గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి సార్ వీళ్ళందరినీ దోషుల్లాగా చూస్తున్నారు. కాబట్టి ఇది కంప్లీట్గా దీన్ని తిప్పి కొడతాం. తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నదని తెలియజేసుకుంటున్నాను. రాత్రికి రాత్రి దిలీప్ కొనతం గారిని, మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం గారిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. దానివల్లనే తెలుస్తుంది వీళ్ళకి ఎంత పడుతుందో, వీళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో. కేవలం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిలీప్ కొనతం గారిని అరెస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అంత ఘోరంగా ఉంటుంది. తను ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని అమెరికాకు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ డాడీ బుక్ ఇనాగ్రేషన్ కోసం వెళ్ళి రావడం జరిగింది. రావడంతో ఏదో తీవ్రవాదులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే దిలీప్ కొనతం గారిని ప్రజల ముందు ప్రవేశపెట్టాలి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారిని చూసి బాగా భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీ భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆయనకు ఆల్రెడీ భయం అవుతుంది. భయమయ్యే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంతో అంత మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు.